సరిచేయవా రావయ్యా యేసయ్యా త్వరగా రావయ్యా గగనము చీల్చుకొని రావయ్యా రావయ్యా యేసయ్యా త్వరగా రావయ్యా గగనము చీల్చుకొని రావయ్యా ఆకాశమందు ఆసీనుడా నీ వైపు కనులెత్తుచున్నాను ఆకాశమందు ఆసీనుడా నీ వైపు కనులెత్తుచున్నాను నీ వైపు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న అందరికీ కూడా వందనములు చెల్లిస్తూ లోక రాసిన సువార్త 20:32 వచనము. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచుండగా లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొని చదువబడిన ఆయన వాక్యమునకు దేవుడు ఆ శిష్యులు తోడు చేయును కాక. వందనములు. ప్రియులారా, చరిత్రలో ప్రకాశించిన శోభ వార్త ఈరోజు మన పాఠ్యాంశం. చరిత్రలో ప్రకాశించిన గొప్ప శోభ వార్త. ఈరోజు యేసుక్రీస్తు సమాధి నుండి తెల్లవారుజామున లేచాడు. యేసు లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేచిన తరువాత వెంటనే పరలోకానికి వెళ్ళలేదు. 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆ విషయమును గురించి నేను ఆశ్చర్యపడుతుంటానని అంత్యకాల ప్రవక్త గారు చెప్పారు. ఆయన దానిని గురించి ఆలోచించి యేసు ప్రభువు సమాధి నుండి లేచిన 40 రోజులలో నేనక్కడ ఉన్నట్లయితే ఎలా ఉండును అని నేను ఆలోచించానని చెప్పాడు ఆయన. యేసు లేచాడా? చనిపోయిన వారు ఎవరు లేవలేదే, కానీ యేసు లేచాడు. లేచి వెంటనే వెళ్ళలేదు పరలోకం. 40 రోజులు ఉన్నాడు. ఎలాంటి నిరీక్షణ! మృతులలో నుండి ప్రభువైన యేసు లేచిన తరువాత ఎమ్మాయు మార్గములో క్లెయోప అతని స్నేహితుడు ప్రయాణించుచుండగా వారి మధ్యలో యేసు కూడా ప్రయాణించేటటువంటి వ్యక్తి వలె ఆయన నడుచుచు. హల్లెలూయా. యేసును గురించి నువ్వు మాట్లాడుకున్నప్పుడు ఏదో జరుగుతుంది. ఎంతటి పొలకించు సంగతి! ఏదైనా ఒక మంచి సంగతి తెలిసినప్పుడు నా ఒళ్ళు గగురుపాటు చెందినది అంటాము. యేసే సమాధులలో నుంచి లేచి ఎమ్మాయి మార్గమున ప్రయాణించేటటువంటి శిష్యులకు మధ్యలోకి వచ్చి ఆయన వారితో
ఏమిటి మీరు మాట్లాడుకున్న సంగతులు అన్నప్పుడు, ఇదేమిటి, యెరూషలేములో జరిగిన సంగతులు నీకొక్కడికే తెలియవా? విమోచకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తును వారు సిలువ వేశారు. ఆయనను గూర్చి మేము దుఃఖపడుతున్నామని చెప్పారు. ప్రియులారా, ఆ విషయము సిలువకు ముందు దేవుడు గలిలీలో ఉన్నప్పుడు చెప్పాడు. కానీ ఆ విషయం మరచిపోయారు. అప్పుడు ఎలా మర్చిపోయారు? ఇప్పుడు కూడా క్రైస్తవులు సమాధిలో లేడాయన, సజీవుడు, మృతులలో నుండి మీరెందుకు ఆయనను వెతకొచ్చున్నారని ఖాళీ సమాధి దగ్గర ఒక దేవుని దూత మాట్లాడి, ఆయన ఇక్కడ లేడు, లేచాడు, ఆయన వెళ్ళాడు, మీరు వెళ్ళి గలిలయలో కలుసుకుంటానని ఆయన చెప్పిన వార్తను శిష్యులకు చెప్పమని చెప్పాడు. యేసుక్రీస్తు శిలువ మరణమునకు ముందు ఆయన ఏ విధముగా చేశాడో అలా చేసే వరకు శిష్యులు ఆయనను గుర్తించలేకపోయారు. ఎప్పుడు గుర్తించారు? గదిలోనికి తీసుకుని వెళ్ళి తలుపు మూసి రొట్టె విరిచి ఆయన చేతికిచ్చారు, వాళ్ళ చేతికి. అప్పుడు వారి కన్నులు ఈ కన్నులు కాదు, మనోనేత్రము తెరవబడ్డాయి. ప్రియులారా, ప్రభువు వెళ్ళి వాక్యమును బోధించమని మాత్రమే కాదు, సువార్తను బోధించమని చెప్పాడు. ఇప్పుడు ఆయన సంఘానికి వాక్యాన్ని బోధించండి అది ఒక్కటే అని చెప్పలేదు, సువార్తను ప్రకటించుడి. సువార్త వాక్యము ద్వారా మాత్రమే కాక, కానీ శక్తి ద్వారా, పరిశుద్ధాత్మ యొక్క క్రియ ద్వారా జరుగును అని పాల్ గారు చెప్పారు. మార్కు 16లో ఎవరైతే క్రీస్తునందు విశ్వాసముంచుదురో వారిని సూచక క్రియలు వెంబడించును అని చెప్పుదురు. ఎవరైతే నా యందు మీరు మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల దేవుని వాక్యమును రుజువు చేయుటకు యేసు దేవుడని సరైన రీతిలో ప్రజలకు చెప్పడానికి పునరుద్ధానము దేవుడు గుర్తుగా ఇచ్చాడు. కానీ తెల్లవారుజామున స్త్రీలు వెళ్ళి సమాధులలో వెతుకుతూ ఉన్నారు. ప్రియులారా, 40 రోజులు భూమి మీద ఉన్నాడు. ఆశ్చర్యం, దేవుడు ఇంతవరకు సమాధుల్లో ఎవరూ లేవలేదు. ఆయన దేవుడు కాబట్టి నేనే పునరుద్ధానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినప్పటికీ తిరిగి బ్రతుకునని మనకి కూడా ఇచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన దినమి వేళ ప్రియులారా, తెల్లవారుజాముని లేచారు. కాబట్టి 4 నుంచి అనుకున్నాం, కానీ 4:30 నుంచి 6 గంటల వరకు 5గురు ఈ వేళ ఇక్కడికి వచ్చారు. ఎక్కడ 2 లేక 3 నా నామమున ఉంటారు, వారి మధ్యలో ఉంటానన్నారు దేవుడు. 5గురు మేము తెల్లవారుజాముని ఇక్కడ సూర్యోదయ ఆరాధన చేసుకోవడానికి దేవుడు మాకు కృప దయచేశారు. ఉన్నటువంటి వాళ్ళు ఏమండి, వెనుక అరణ్యములో ఉన్నటువంటి బీబీపట్నం విశ్వాసులు కూడా 4 గంటలకు వచ్చామని చెప్పారండి. ఎందుకంటే ప్రతి వాళ్ళు అలా చేస్తున్నారు, మేము కూడా వాకల పళ్ళు అలా చేసుకుంటాం, మీరు కూడా మీకు ఇష్టమైతే చేసుకోండి అని చెప్పినప్పుడు
4 గంటలకే వచ్చామండి అని వాళ్ళు మాలాగా 6 గంటలకు ఆగిపోలేదు. అలాగా కంటిన్యూ అయ్యి మళ్ళీ ఏమి రావండి, మేము దూరం కదా అంటే చాలు, మీరు చాలాసేపు ఉన్నారు కాబట్టి మీరు ముగించుకోండి అని చెప్పాం. ప్రియులారా, నిజంగా ఎక్కడో ఉన్న రౌతులపూడిలో అక్కడ మనం ఎవరూ లేకపోయినా అమాయకులైనటువంటి, మరి చదువు లేని, విద్య లేని ఆ విశ్వాసులు దేవుడు దీవించునుగాక. ఎందుకంటే నేను నిలబడి ఆలోచిస్తున్నానని మన ప్రవక్త గారు చెప్పారు. లోకా సువార్త 24వ అధ్యాయం 32లో ఉన్నటువంటి ఆ యొక్క ఇప్పుడు చదవబడినటువంటి వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మానవుని యొక్క హృదయము మండుతూ ఉంటుంది. మహిమకరమైన 40 రోజులు గొప్ప సమయం. నేనుగానే అక్కడ ఉన్నట్లయితే ఏ విధంగా ప్రేమిస్తాను. అయితే తరువాత మరలా నేను ఆలోచించాను, నేను విశ్వాసిగా ఉండవలసి ఉన్నది. ప్రవక్త గారే ఏమంటున్నారు, నేను విశ్వాసిగా ఉండవలసి ఉన్నది. కారణం ఏంటి? దేవుడు ఎన్నుకున్న, ఆయన పిలిచిన సంఘానికి తప్ప మరి ఎవరికి కనిపించడు. ఎవరికి కనపడునైనా ఎవరైతే ఆయన యందు నిలిచి ఉండి ఆయన నోట నుండి ప్రతి మాట తీసుకుంటారు, అలాంటి విశ్వాసాలకు మాత్రమే నేను కనిపిస్తానని చెప్పారు. అప్పుడు ఆయన ఎలాగున్నాడు 2000 సంవత్సరముల క్రితం, ఇప్పుడు కూడా మారని వాడు. ఎన్నుకున్న సంఘానికి, నిజమైన విశ్వాసాలకు మాత్రమే ఆయన కనిపిస్తాడు. ప్రియులారా, యేసు శిష్యులు క్లెయోపా అతని యొక్క స్నేహితుడు ఎమ్మాయు మార్గములో, రహదారిలో, ప్రతి వంపులో, ప్రతి సందులో వాళ్ళు నడుస్తూ వెళ్ళినప్పుడు ప్రభు అయిన యేసు వారితో కలిసి మనం ఎలాగైతే నడుస్తున్నామో దేవుడు నడిచాడు. వాహనాలు ఉన్నాయి మనకి, అయినా కానీ మనము దేవుని కలుసుకోలేకపోతున్నాం. ఎంతటి పులకెంత కలిగించే విషయముగా ఉన్నది. దేవుడు రోజంతా కూడా ఆ శిష్యులతో కలిసి మాట్లాడాడు, కానీ దేవుడని గుర్తించలేదు. ఆ తర్వాత ఇంకా ముందుకు వెళ్ళినట్లుగా ఆయన కనిపించాడు. ఏమండి, మాతో ఉండండి అని బలవంతం చేస్తే ఏం చేశారు? ఆయన లోపలికి ఇంట్లోకి వెళ్ళాడు వాళ్ళతో పాటు. ఎలాంటి సమయం! 40 రోజులు భూమి మీద ఉన్నాడు. అది గొప్ప సమయం. అక్కడ నేను ఉంటే ఎంత ప్రేమగా ఉంటాను. నేను విశ్వాసిగా ఉండవలసి ఉన్నదని మరలా రెండవ ఆలోచన నాకు వచ్చిందని మన ప్రవక్త గారు ఎవరికి కనబడతాడు? ఆయన ఎన్నుకొన్న సంఘానికి, విశ్వాసులకు తప్ప మరి ఎవరికి కనిపించాలి. ప్రియులారా, 13వ వచనములో ఆయన తిరిగి లేచిన తర్వాత పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను మీతో చెప్పాను కదా, నేను లేచాను చూడండి, నేనే 3వ దినాన్ని లేస్తానని చెప్పాను కదా, కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని యేసు చెప్పాడా? లేదు. ఎవరికి కనిపించాడు ఆయన? ఎవరికి కనిపించాడు ఆయన? ఎవరైతే ఎన్నిక చేయబడ్డారో, ఎవరైతే విశ్వాసగా ఉంటారో. ఏమండి, పిలాతు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళలేదు. ఎవరైతే హృదయమందు దేవుణ్ణి కలిగి ఉంటారో,
విశ్వాసిగా ఉంటారో వారి దగ్గరికే దేవుడు వెళ్ళు. అలాగే అక్కడ ప్రధాన యాజకుడు ఉన్నాడు, పెద్ద చర్చిలో పెద్ద సనాతన సంఘము, సునగోగులు ఉన్నాయి, దేవుణ్ణి ఆరాధించి ఇదిగో మెస్సియా వస్తున్నాడని నమ్ముతున్నారు కదా మీరు. దావీదు చెప్పాడు, ఆయన ఆత్మను పాతాళంలో విడిచిపెట్టనని, పరిశుద్ధిని పుళ్ళు పట్టని అనని. శిలువ మీద మేకులు కొట్టబడిన నేను ఇక్కడ ఉన్నాను, నేనే మెస్సియాను అని రుజువు చేయుటకు ఉన్నానని అన్న కయప పెద్ద దేవాలయం దగ్గరికి వెళ్ళలేదు. ఆ విధముగా ఎందుకు ఆయన చేయలేదు? కారణం, ఆయన శిలువ మరణమునకు ముందు శరీరము ధరించిన వ్యక్తి, భూమి మీద ఉన్నటువంటి వ్యక్తి. శిలువ మరణమునకు ముందు ఆయనను నమ్మనట్లయితే ఆ తర్వాత కూడా ఆయన నమ్మరు. అందుకే ఇదిగో పునరుద్ధానమును జీవమును అని ఎవరి దగ్గరికి వచ్చాడు? నిజమైన విశ్వాసుల యొద్దకు. ప్రియులారా, కొంతమంది ఆ విషయాన్ని అక్కడ ఉన్న వాళ్ళు నమ్మలేదు. శిష్యులు ఏమండి విన్నారు, వీళ్ళు కనిపెట్టారు, యేసును ప్రేమించారు, ఎన్నికైన వారు. అందుకే ఆత్మస్వరూపిగా ఉన్న ఆయన ఈ రోజున ఆత్మరూపములో గెడ్డము ఉండి అంగీతో కాకుండా నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ మీదకు పంపుతున్నని ఆయన తనకు తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుని గుర్తించామా? లోతు దగ్గరికి వెళ్ళలేదైనా, అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటి? ఏర్పరచబడిన ఎన్నికైన గుంపు నీ భార్య అయిన శారా ఎక్కడని అడిగాడు. గుడారంలో ఉందని చెప్పాడు. ఎలా తెలుసు పెళ్ళయిందని? భార్య పేరు శారా అని ఎట్లా తెలుసు? శారా నమ్మిందని ఎట్లా తెలుసు? శారా నమ్మనేలా? లేదు లేదు అని తప్పించుకోవడానికి చూసింది, ప్రయత్నించింది. ప్రియులారా, అబ్రహామును బట్టి ఆయన ఏ శిక్ష విధించలేదు. యేసు ప్రభు లోతు దినములలో ఉండినట్లుగానే మనుష్య కుమారుని దినములలో ఉండునని చెప్పారు. చూసారా, దేవుని యొక్క దూత ఎన్నడూ సొదొమలో ఉన్నటువంటి మామూలు సంఘం దగ్గరికి, శరీరానుసారమైన సంఘం దగ్గరికి వెళ్ళలేదు. ఏ సంఘం దగ్గరికి? పెండ్లి కుమార్తెగా ఎన్నిక చేయబడి పిలువబడినతో బడిన వారితో మాత్రమే నిలిచి 7వ దినమున దూత, 7వ దూత పలుకు దినములలో అన్నది కాబట్టి ఆ 7వ దూత విలియం బ్రెన్హామ్ అనే వర్తమానికుని మనము మన కన్నులు తెరచారు. దేవుడు పునరుద్ధానపు శక్తి మనకిచ్చారు. క్రీస్తు యేసును లేపిన వాని పునరుద్ధానపు శక్తి మీలో నిలిచిన ఎడల ఎన్నిక చేయబడిన గుంపులో మనం ఉన్నామా? దేవుడు శరీర రీతిగా అప్పుడు ఉన్న విధముగానే ఆత్మరూపముగా ఇప్పుడు ప్రత్యక్షమగుటకు ఆయన పునరుద్ధానపు శక్తినిచ్చాడు, రుజువునిచ్చాడు. ప్రియులారా, దేవుడు ఎన్నుకున్న వారి యొద్దకు మాత్రమే వచ్చాడు. అన్ని సంఘముల యొద్దకు ఎంత మాత్రమూ కాదు, ఏర్పరచబడిన వారి యొద్దకు మాత్రమే. ఇప్పుడు ఆయన ఎందుకు ఆయన సంఘమునకు వెళ్ళి ఉండలేదు? ఆయన వచ్చినప్పుడు స్వకీయుల దగ్గరికి వచ్చాడు, కానీ స్వకీయులు అంగీకరించలేదు. ఆయన పరిశుద్ధాత్మ రూపములో ఆయన సంగమ యొద్దకు కాదు, ఎన్నికైన పెళ్లి కుమార్తె సంగమనొద్దకు. హల్లెలూయా. పెళ్లి కుమార్తె ఇప్పుడు ఏం చేయాలి? ఆ విశ్వాసుల యొద్దకు, అబ్రహాము యొక్క సంతతి ఇతరులు చూచినట్లు మన ద్వారా దేవుడు తన జీవమును
ప్రకాశింపచేయు వారిలో ఒకరిగా ఉన్నాము. సంఘములోని క్రీస్తు ఇతరులందరూ దేవుణ్ణి చూచేటట్లు దేవుని సన్నిధిని ప్రకాశింపచేసే వారుగా మనం ఉండాలి. ఎన్నిక చేయబడితే విశ్వాసాల జీవితాల ద్వారా దేవుడు తన్ను తాను ప్రకాశించుకుంటున్నాడు. నిత్య జీవమునకై ఎవరు నిర్ణయించబడినారో వారి అంగీకరించెదరు. నా గొర్రెలు నా స్వరము వినును, క్రొత్త వాని స్వరుని అవి వెంబడించవు. కానీ నా గొర్రె నా స్వరము వినును. నిర్ణయించబడిన సంగమునకు ఎప్పుడండి? జగత్తు పునాది వేయబడక ముందు బయటకు పిలవబడిన వారికి దేవుడు తనకు తానే సమాధిలో లేను, నేను మృతులలో నుండి పైకి లేచానని ఆయన వారమైన మనం సంఘము బయటికి పిలువబడిన సంఘము ద్వారా ఆయన తనకు తానే ప్రత్యక్షపరచుకొనుటకు ఈరోజు సంఘమునకు అదే చేయుచున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇది అంత్యకాల వర్తమానం. నిజముగా చరిత్ర అంటే 2000 సంవత్సరములకు వెనక ప్రియులారా కల్పిత సిద్ధాంతములు మనకు అక్కర్లేదు. దేవుడు ఎన్నుకున్న సంఘానికి తప్పక ప్రధాన వాక్యమనిచ్చాడు. ఏంటా వాక్యము? ఎప్పటికీ ప్రపంచాన్ని స్తంభింపచేయగల ప్రకాశించుచున్న గుడ్ న్యూస్, గొప్ప శుభవార్త. అవును అయ్యా, చనిపోయిన దేవుడు మనం సమాధిలో పెట్టాం, కానీ ఆయన మృతులలో నుండి లేస్తానని ముందుగా చెప్పాడు. ఆయన లేచాడు. సంఘానికి ఎలాంటి వర్తమానము, ఎంత ప్రకాశమానమైన వర్తమానము? ఆయన మరణించలేదు, కానీ జీవించుచున్నాడు. ఆయనను మనం సంధించి ప్రతి ఒక్కరి హృదయములో సంఘం తప్పక దేవుని యొక్క వాక్యము చేత మంట కలిగి ఉండవలెను. ప్రియులారా, ఇక్కడ చరిత్రలో తెలియచేయబడి ప్రకాశించుచున్న గొప్ప శుభవార్త ఏమండి? 22వ వచనములో ప్రధాన వాక్యముగా చేసుకున్న వారికే, అంతేగాని మన సొంత ఉద్దేశ్యముల ద్వారా, మన యొక్క సొంత ఆలోచన ద్వారా మనం అనుకున్నది కాదు. విశ్వాస యొక్క హృదయానికి ప్రధాన వాక్యముగా చేయబడింది. అప్పుడు దేవుణ్ణి గుర్తిస్తాము. మనం ఎప్పుడు చేసిన సమస్త కార్యముల కంటే దేవుణ్ణి పైకి పెడతాం. ఇప్పుడు దేవుని యొక్క జీవించే వాక్యము మన మెదడు, మన కంఠము, మన నోటిలో కాదు, మన హృదయములో లోపలికి వెళ్ళి మిగిలిన లోక విషయములన్నీ కూడా చంపి అనగా విడిచి యేసు తన సంఘములో జీవించుచున్నాడని వారు దానిని చూసిన తర్వాత విశ్వాసిగా ఉండుట అది ఎంతటి అద్భుతకరమైన విషయము. హల్లెలూయా. తప్పకుండా ఎలా ఉండాలి? ప్రధాన వాక్యముగా ఉండాలి. అప్పుడు వారు నమ్మలేదు కాబట్టి వారికి ప్రధాన వాక్యముగా లేదు. దానిని ఎవరైతే చూస్తారు, గుర్తిస్తారో, ఎప్పుడూ ఉన్న సమస్త విషయాల కంటే పైగా దేవుడు ఇదిగో సజీవుడై ఉన్నాడు,
సమాధిలో లేడాయన, నా హృదయంలో ఉన్నాడు అని పరవశింప చేయాలి మనం. హల్లెలూయా. ప్రియులారా, 23వ వచనం, ఈస్టర్ సంవత్సరానికి ఒక్కసారి జరుపుతాం. సంవత్సరానికి ఒక్క రోజు ఈస్టర్ కాదు, సంవత్సరములో ప్రతిరోజు ఈస్టర్గా ఉండవలసి ఉన్నది. ఏమండి మరి ఈ రోజు తెల్లవారుజాముని పోని ప్రతిరోజు పునరుద్ధానం యొక్క అద్భుతమైన దినముగా ఉండాలి. కానీ ఈస్టర్ పండుగ అంటే కలగలుపుగా చేశారు. ఎలాగా? రంగురంగుల గుడ్లు, పూల గుత్తులు, కొత్త టోపీలు, కుందేళ్లు బొమ్మలు. ఈస్టర్ అంటే అది కాదు. విశ్వాసకి ప్రతిరోజు యేసును మృతులలో నుండి జీవింపచేసిన అదే ఆత్మ, జీవింపచేయు ఆత్మ మీలో నివసించిన ఎడల. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసకి దినము ఆయన మరణము నుండి లేచాడు. ఆయన తన సంఘానికి, ఏమండి, ఆదివారం, బుధవారం, శుక్రవారమే కాదు, ఆయన తన సంగమనకు దినము తనను తాను తెలియచేసి కొనుటకు ఆయన నిరంతరము ఎక్కడ జీవిస్తున్నాడు? ఇప్పుడు శవాగారంలో లేడు, పెట్టెలో లేడు, బండలలో లేడు. ఆయన మన హృదయంలో ఉన్నాడు, జీవించుచున్నాడు. నమ్మిన వారిని ఈ సూచక క్రియలు వెంబడించు. ప్రియులారా, ఎంతటి మహిమకరమైన విషయం అండి. విశ్వాసాన్ని చెప్పుకుంటే సూచనలు వెంబడిస్తాలా? ఒకవేళ అలా వెంబడించకపోతే మనం పొరపాటులో ఉన్నాం. అయ్యా, దేవుని రాకడ సమీపం అవుతుంది కాబట్టి ఆ దినము సమీపించిన కొద్ది మరి ఎక్కువగా కలుసుకోమన్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఈస్టర్ రోజు కూడా 9:30కు వచ్చామా? కొన్ని తెల్లవారుజామున రాలేదు. అయ్యా, వెనక వచ్చినటువంటి జట్టుకి ఎప్పుడు కూడా పోల్లే ప్రార్థన చేస్తారని ఇచ్చేవాడిని. ఈవేళ నేను ఇవ్వలేదు. ఆ వచ్చిన వాళ్ళు అందరూ ప్రార్థన చేస్తే ఎండ 12 దాటేస్తున్నారు సకాలానికి. ఎందుకంటే 2:30 గంటలు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలంటే ఈ రోజైనా 9:30కి. అయ్యా, ప్రతిరోజు ఈస్టర్గా ఉండాలని చెప్పాడే. పోనీ ఎప్పుడైనా కొన్ని రోజులకు ఒక్కసారి ఆలస్యమైతే మరి 9:30కి ఎప్పుడు కూడా జీవితంలో ఎన్నిసార్లు వచ్చో లెక్కించుకో. చాలా విచారకరమైన విషయం. జీవింపచే ఆత్మ ఇంకా మనకు లోపలికి వెళ్ళి స్టిమ్యులేషన్ లేదు మనకి. దేవుని యొక్క క్రీస్తు యేసును లేపిన వారి ఆత్మ స్టిమ్యులేషన్ అంటే ఉత్తేజం కలిగించాలి లోపలికి వెళ్ళి. అది లోపలికి వెళితే విశ్వాసుని ఈ సూచక క్రియలు వెంబడించి ఏం చేస్తారు? వాళ్ళు దేవుని నామముల దెయ్యములను వెళ్ళగొట్టుదు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, విషపూరితమైనది మరణకరమైనది ఇది త్రాగిన వారికి హాని చేయదు. వారు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు స్వస్థత నొందుదురు. అయ్యా, దైవజనులు కాదు, అక్కడ విశ్వాసులు. ఆ సూచనలు విశ్వాసిని వెంబడిస్తాయి. ఎవరికైతే విశ్వాసి ప్రత్యక్షమగునో, ఏ విశ్వాసికి దేవుడు ప్రత్యక్షమగును, వారిని విశ్వాసిని ఏం వెంబడిస్తాయి? సూచక క్రియలు, ఏ మన క్రియలు. ప్రియులారా, నాయన, ఈ ఈస్టర్ తెల్లవారుజామున ఆరాధన ఇంటి దగ్గర చేసుకున్నానండి నేను. 5 కిలోమీటర్లు ఉందంటే హ్యాపీ. అలా కూడా చేసుకోకపోతే సిగ్గుచేటి. ఎందుకంటే ఆయన నడిచెళ్ళాడు రోజంతా. దేవుడు నడిచాడండి. 5 కిలోమీటర్లు బళ్ళు వచ్చారు కదా, ఇక్కడ కార్లు ఉన్నాయి కదా, వాహనాలు ఉన్నాయి కదా. ప్రియులారా, జీవింపచే ఆత్మ వస్తే ఏం చేస్తామంటే
ఆఖరికి ఎలాగూ 4 గంటలకు లేపుతారంటే నియంత్రణ చేయాలి. అది చేయలేనప్పుడు విశ్వాసికి యొక్క సూచక క్రియలు, విశ్వాసకు ఉన్నటువంటి ఆ యొక్క అద్భుతాలు ఏంటి? గుంటోళ్ళు కాళ్ళు మనం ఇచ్చేటట్లు చేయక్కర్లేదు. మన ఇంట్లో కార్యాలు మనం చేసుకునేలాగా. ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయంలో విశ్వాసికి దయ్యాలు వెళ్ళగొడతాడు, విషం తాగిన హాని చేయదు, రోగుల మీద చేతులు ఇస్తే జబ్బులు పోతాయని. మరి ఇంకా ఆసుపత్రికి వెళ్ళి వేలు ఖర్చు పెడుతూ దేవుడు ఔషధ గ్రంథం ఇచ్చాడే, 72 లేకపోతే 70 పైగా అక్కడ ఏ జబ్బులో ఇచ్చారే, దేవుని యొక్క ఔషధం తీసుకోమని చెప్పాడు ఆయన. మహిమకరమైన విషయం, ప్రతి వంపు ప్రతి సందులో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. ప్రతి స్థలమందు యేసుని చూస్తాం. జీవము గల దేవుని మహిమ గల సంగమ నుండి జీవము గల దేవుని సన్నిధి ఎలా వెళ్తుంది? రేడియో తరంగాలు ఎలాగెళ్తున్నాయో, టీవీలో ఉన్నటువంటి ఆ యొక్క అలలు కాంతి వలె, రేడియో కాంతి వలె ప్రసరించడం మనం చూస్తాం. కాబట్టి దేవుడికి మనం ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత. దేవా, గతించిన ఈస్టర్ నుంచి నేను అలాగా సమయానికి లెక్కించుకో, ఎన్ని బుధవారం రాత్రులు, ఎన్ని శుక్రవారం ఉపవాసాలు, ఎన్ని ఆదివారపు రాకడ. వర్తమానం ఎక్కడొచ్చింది? ఈ రోజు సమాధి దగ్గరికి తెల్లవారుజామున వెళ్ళారు. వాళ్ళకి వర్తమానం ఏంటి? రండి, చూడండి, వెళ్ళండి, చెప్పండి. హల్లెలూయా. 26వ పేర ఈరోజు కొత్త వర్తమానం, చరిత్రలో ప్రకాశించిన అతి గొప్పదైన శుభవార్త. అయ్యా, ఎంతవరకు మనకి పునరుద్ధానపు రుజువు తెల్లవారుజాముని మనకు వాకలపూడి మరి మినిస్ట్రీ మన నెంబర్ మీరు కొడితే, ఒకవేళ మీరు రాలేకపోయినా వినొచ్చు. పునరుద్ధానపు రుజువు తెల్లవారుజాముని చెప్పుకున్నాం. అది ఈస్టర్ ప్రసంగం. ఇప్పుడు చరిత్రలో ప్రకాశించిన అతి గొప్పదైన శుభవార్త. ఇది కూడా ఈస్టరు పండుగకు ఎంతో ముందు, బహుశా 2 నెలల ముందు, ఇలాగెప్పుడు కూడా ఈస్టర్కు ముందు మనము ఎంత ముందుగా వర్తమానం ఎప్పుడు కూడా అనువాదము చేయడానికి దేవుడు మనకి ఇచ్చారు. 27వ పేరాలో అంటున్నారు, దేవుడు విశ్వాసుల్ని ఏం చేయమంటున్నాడు? వచ్చి చూడు. 1 వెళ్ళండి. ఎందుకు వెళ్ళమంటున్నాడు? యేసు సమాధిలో లేడు, ఆయన సజీవుడై లేచి ఉన్నాడు. ఖాళీ సమాధి ఉందని ప్రకటించమన్నాడు. హల్లెలూయా. ఏమండి, మరియకు చెప్పారు దేవుడు, ఇదిగో నా యేసుని ఏం చేశారని అడుగుతుంది. తోటమాలనుకుని యేసు ప్రభుని నేను మిమ్మును గలిలయలో కలుసుకుందనని తెలియచేయమని యేసు చెప్పిన మాటలు వెళ్ళి ఎవరికి తెలియచేయాలి? సంఘం ఎలాగుందండి? విశ్వాసులు ఎలాగున్నారు? గందరగోళముతో, ఏమీ తోచక ఉన్న. హల్లెలూయా. ఎవరికి? గందరగోళముతో, ఏమీ తోచక ఉన్న, అయోమయముగా ఉన్న, తెలియక ఏం చేయాలో తెలియక చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. శిష్యులే వెళ్ళిపోయారు, కలవరం చెందారు. ఏమి చేయాలో తోయలేదు వాళ్ళకి. ప్రియులారా, కనిపెట్టలేకపోయిరి, తీరిక లేదు, ఇంకో పని పెట్టుకున్నారు. మనము కూడా ఏమి చేయాలో తెలియట్లేదు. చాలా మంది చేపల ఎత్తుకు వెనక్కి వెళ్ళిపోయారు.
ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా ఎలా నడిపించబడాలో, ఏమి చేయాలో వారికి తెలియనందున కలవరం చెంది ఏమీ తోచక ఉన్నారు. ఆయనే మెస్సియా అని వారు సంపూర్ణంగా నమ్మినోళ్ళే. ఆయన మరణించినప్పుడు తిరిగి లేస్తానని శిలువ మరణానికి చెప్పబడిన వారే, కానీ కలవరంతో ఉన్నారు. ఏం చేయాలో తోయలేదు. అక్కడ మరియతో యేసు చెప్తున్నాడు, అమ్మా నేనేం చెప్పాడు. మరియకి ఏం చేయాలో తోచక ఉన్న సంఘానికి, ఏమండి ఇప్పుడున్న పెళ్లి కుమార్తె సంఘానికి మరియా సాదృశ్యం. కలవరంతో ఉన్నటువంటి మనకు లేఖనములు వెలుపటి సంఘము లేదు. మార్కు సువార్త 16వ అధ్యాయములో బైబిల్లో ఎందువలన వ్రాయబడిందో అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు. ఏమి చేయాలో తోచక ఉన్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ప్రేరేపించి వ్రాయబడిన వాక్యం కాదనుకున్నారు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు ఈ దినానికి కాదు, అప్పుడెప్పుడో చరిత్ర అది 2000 సంవత్సరములకు ముందు అప్పుడు పొందారు, ఇప్పుడు కాదన్నారు. కానీ మన ప్రవక్త వచ్చేమన్నాడు? యేసుక్రీస్తు ఎక్కడైతే అద్భుతములు జరిగాయో ఆ ఇతర లేఖనములు కనుగొని అద్భుతములు జరుగు దినములు గతించపోలేదు. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సంగమ కలవరపాటు, మీ హృదయములను కలవరపడనియుకుడి. అయ్యా కలవరం చెందక వద్దని దేవుడు చెప్పాడు, కానీ కలవరంతో ఉన్నాం. శిష్యుల్ని ఓదార్చవలసి వచ్చినట్లు. కారణం ఏంటి? అయోమయంగా ఉన్నారు. అయోమయంగా ఉన్నారు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు భాషతో మాట్లాడాలని ఎప్పుడు 2000 సంవత్సరాల క్రితం. అది కాదు ఇప్పుడు. పరిశుద్ధాత్మ పొందినోడు ఎలా ఉంటాడు? యేసువలే ఉంటాడు. యేసు యొక్క జీవము మన 5 ఇంద్రియముల ద్వారా వెళ్ళి 6వ జ్ఞానేంద్రియము మార్తమ్మ గారికి ఇచ్చినట్లుగా అపోస్తల కార్యములు 2:4 ద్వారా తృప్తి పొందొద్దు. అది 2000 సంవత్సరముల క్రితం భాషలతో మాట్లాడారు. అదొక అనుభవం. ఓ జీవము గల దేవుని యొక్క వర్తమానం ఇంకా ఇంకా స్టిల్ ఎందుకు గందరగోళంతో తోచకుండా ఉన్నారు? దేవుడు అంటున్నాడు, నేను మీకు ముందుగా వెళ్ళుదును. నేను ఇక్కడ సమాధిలో లేను, నేను పరలోకములకు వెళ్ళి మీ కొరకు నివాసములు సిద్ధము చేయదు. నిరంతరము. కానీ కలవరం, కొత్త సిద్ధాంతము స్థాపించడానికి కలవరపడ్డారు. మనకి కొత్త సంఘాలు, కొత్తగా వచ్చినటువంటి ఎవరో మీటింగులు, లేకపోతే కడవర వర్షం, తొలకర వర్షం, మధ్య వర్షం, ఏలియా దుప్పట్లు, లేకపోతే సంఘర్షకలు, మానవ కలుగుల సిద్ధాంతములు అక్కర్లేదు. అప్పుడు వారు కలవరం చెందారు. ఇప్పుడు కూడా ప్రజలందరూ ఏదో గుంపుగా ఏర్పడదాం, ఈ గుంపు నుండి ఇంకో చోటకి వెళ్దాం. ప్రియులారా, ఇంకనో కలవరపాటు, ఏమి చేయాలో తెలియకపోవటం. నిజమైన పునరుద్ధాన వర్తమానము శాఖల్ని ఏర్పరచదు. వెళ్ళి సువార్తను ప్రకటించండి, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ప్రదర్శించండి. సంఘము దేవుని యొక్క చేతులలోనికి వచ్చినట్లు చేయనివ్వండి. ఏమి చేయాలో, ఏ విధంగా చేయాలో తెలియక ఇంకా కలవరపడుచున్నారు. హల్లెలూయా. ప్రియులారా, చక్కని వాక్యం ఒక అరగంట సేపు ఎక్కువే చెప్పాను నేను. కానీ ఇప్పుడు మనము యెషయా గ్రంథములో ఉన్నటువంటి, మనం చదవబడినటువంటి రండి వివాదము తీర్చుకుందాం. హల్లెలూయా. రండి వివాదము తీర్చుకుందామని ఆయన చెప్పినటువంటి దానిని ఒక్కసారి మనము అది అవగాహన చేసుకునే వారికి కష్టముగా ఉంది. యేసు ప్రభు మరణించలేదు, జీవిస్తూ ఉన్నాడు. కానీ ఆయన నిన్న నేడు నిరంతరము
ఒకేలా ఉన్నాడు. కానీ మనం చాలా సంగతులతో చాలా గందరగోళంగా అయిపోయాం. సంఘము చేయవలసింది ఎంతో ఉంది. అటువంటి వాటితో మనం ఏం చేస్తున్నాం? అస్తవ్యస్తముగా ఉన్నాం. ప్రియులారా, తీరిక లేకుండా ఉన్నాం, గందరగోళంగా ఉన్నాం. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? రండి, మన వివాదము తీర్చుకుందాం. ఏమలేదు, ఈరోజు సమయానికి నియంత్రణ కనీసం ఎలాంటి పండుగది? క్రైస్తవులకు అత్యంత ప్రియమైన బైబిల్లో రాయబడిన పండుగ శుక్రవారము, శనివారం, ఈ ఆదివారం. మరి ఈ రోజు కూడా మనము నిర్లక్ష్యముగా వ్యవహరించుట బాగోలేదు. మీ అవిశ్వాసము సింధూర వర్ణము వలె ఉన్న హిమము వలె తెల్లని దగును, కెంపు వలె ఎర్రని వైనను, ఉన్ని వలె తెల్లని వగును. కాబట్టి దినదినము క్రీస్తు అన్ని సమయాల్లో జీవించుచున్న సంఘములో జీవించుచున్నాడు అన్నాడు. కాబట్టి ప్రియులరా, 40వ పేరాలో అంత్యక్రియల ఊరేగింపు కాదు. సంఘానికి వచ్చి క్రైస్తవులు ఎలాగెళ్తున్నారు? సమాధి కాడికి వెళ్ళినట్టుగా వెళ్తున్నారట. ఏమండి, సరదాగా కాదు ఇది. సంఘానికి రావడం వినోదమైన క్రీడ ఆటలు పడాలి, ఎక్కువ సమయాన్ని గడపాలి, అది భక్తి అని అనుకుంటారు. వర్తమానంలో అలాగేం ఒప్పుకోవట్లేదు. వేదిక మీద పైకి కిందకి గెంచుతూ, డ్యాన్స్ వేస్తూ, దిగువ నడవలో పరిగెత్తుతూ కూర్చుని ఏదో లోకంలో ఉన్నటువంటి మాటలు మాట్లాడతాం. వారిలో కొంతమంది అనుకుంటారు క్రైస్తవ్యము, అపోస్తలుల సిద్ధాంతము. ఏమండి, ఇవన్నీ కూడా అంటే ప్రధాన వాక్యమనే తీసుకోవాలి, కానీ దేవుడిచ్చిన సజీవమైన వాక్యాన్ని అంత్యక్రియల ఊరేగింపు కాదు, వినోదవంతమైన క్రీడ కాదు. మరేంటి? రండి, నా భోజనము బల్ల యొద్దకు రండి. విశ్వాసాలకు దేవుడు ఏం చేస్తున్నాడు? తన సజీవమైన తన నోట నుండి వచ్చు ప్రతి మాటని తినండి, విందు ఆరగించండి. హల్లెలూయా. వచ్చి భుజించుడి. పిలుస్తున్నాడు దేవుడు, కమ్ అండ్ డైన్, వచ్చి భుజించుడి. అన్ని సమయములందు దేవుని బల్ల యొద్ద భోజనము చేయవచ్చు. రొట్టి ద్రాక్షారం ఇవ్వట్లేదు, అది కాదు. ఇక్కడ భోజనం దగ్గరికి, నా భోజనం బల్ల దగ్గర రండి అంటే ఏంటి? అలా చేసినా, నువ్వు ఎన్ని బాప్తిసాలు తీసుకున్నా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తి నీ లోపలికి వెళ్ళకపోతే, నీ హృదయం యొక్క ఎడమ భాగంలోనికి వెళ్ళకపోతే, అది ఒక విందు, అంతేగాని సరదా కాదు, క్రీడ కాదు. సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అంత్యక్రియల ఊరేగింపు కాదు, వర్తమానం. దేవుడు ఏం చెప్తున్నాడు? మార్గము సిద్ధపరచుటకు మీకంటే ముందుగా వెళ్ళుచున్నాను. మనం ఏం చేయాలి? ఆయనను వెంబడించవలెను. ఆయన నడిపించుచున్న మార్గమునకు పరలోకము వైపు చూడవలను. ఎందుకంటే ఆయన మన యొక్క నాయకుడు. ఎవరిని వెంబడించాలి? ప్రభు అయిన యేసుక్రీస్తు. వెనక్కి తిరిగి చూడొద్దు, సమాధి వైపు చూడొద్దు అంటున్నారు. అంటే సమాధిలో ఉన్న క్రీస్తుని ఆరాధించుకో. సమాధిలో లేడైనా. అందుకే మరియను ప్రాతినిధ్యముగా పెట్టారు, ఇక్కడ సంఘానికి ప్రాతినిధ్యంగా పెట్టారు. అమ్మా, నువ్వు ఎందుకు ఏడ్చుచున్నావు అని యేసుప్రభు అంటే, వారు నా ప్రభువుని ఎత్తుకుపోయారండి, ఏం చేశారో నాకు తెలియదంటే, ఈ దినమున సంఘం కూడా అలాగే ఉందంట. అర్థం అవట్లేదు. దేవుడు ఏకరీతిగా ఉంటే ఆ గుర్తింపు రాలేదు ఎవరికి. వారు నా ప్రభువుని ఎత్తుకుపోయారు, ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు. ఇంకో సంఘం బాగుంటే అక్కడికంటే వెళ్తే బాగుంటుందేమో, లేకపోతే ఇంకో మీటింగ్ వెళ్తే బాగుంటుందేమో.
ఇంకో బాప్తిసం తీసుకుంటే బాగుంటుందేమో, లేకపోతే మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు, ప్రెస్బిటేరియన్, ఆర్సిఎం అన్నిటి ద్వారా నువ్వు ప్రయత్నించిన అందులో దేవుణ్ణి కనుగొనలేవు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని లేఖనం చెప్తుంది. ఆయన ఒకే చోట ఉన్నాడు. ఎక్కడ? ఆయన లేఖనములో, ఆయన మాటలో ఉన్నాడు. కాబట్టి ప్రభువుని ఎవరూ ఎత్తుకోపోలేదు. నా ప్రభువుని ఎత్తుకుపోయారని మరియమ్మ అంటుంటే, అమ్మా నేను ఇక్కడే ఉన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? నేను ఇక్కడే ఉన్నాను. ఇక నేను 40 నిమిషాలు అయిందేమో, 5 నిమిషాల్లో ముగించే ముందు రండి వివాదము తీర్చుకోవడంలో. దీంట్లోనే ఉంది కాబట్టి ఇది చెప్తున్నాను, ఇంకో ప్రసంగం కాదు నేను చెప్పేది, దీంట్లోనే ఉంది. ప్రియులారా, ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తున్నాను. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు, ఆయన అంటే యేసుక్రీస్తు భూమి మీద 2000 సంవత్సరముల క్రితము ఉన్నప్పుడు ఆయన ఏం బోధించాడో దానిని ప్రాక్టీస్ చేసి సాధకము చేశాడు. నేను ఆయన అలా చేసినందుకు చాలా ఇష్టపడుతున్నాను. ఈ పేర ఎక్కడదండి? రండి వివాదం తీర్చుకుందాంలో 65వ పేర. ఆయన ఏమండి? ఆయనకు ఏ విధమైన ఎక్స్రేలు అవసరము లేదు. ఇదేంటి మళ్ళీ ఎక్స్రేకి ఎందుకు వెళ్ళారు ప్రవక్త? మనమండి మామూలుగా రక్త పరీక్ష, నీరుడు పరీక్ష, లేకపోతే ఎముకల్లో ఏముందో, లేకపోతే కిడ్నీ పరీక్షలు, చివరికి ఎక్స్రే తీస్తున్నాం. కానీ ఇక్కడ ఆయన ఏమన్నా తెలుసా? యేసుక్రీస్తుకి ఎలాంటి ఎక్స్రేలు అవసరము లేదు. ఆయనే ఎక్స్రే. హల్లెలూయా. ఎక్స్రే ఎవరు? యేసుక్రీస్తు. పొరపాటు ఏమో ఆయన చూస్తాడు. ఎక్స్రే తీసుకున్నప్పుడు అట్టండి మన లోపల ఉన్న ఎలుగులు లాగేసుకుంటుంది అట్టది. ప్రమాదం అట్టండి ఎక్స్రే తీయించుకోవడం. ఉన్న బలం పోతాడు మన. ఇంకో ప్రసంగాల్లో ప్రవక్త చెప్పాడు. మరి ఎక్స్రే దేన్ని తీస్తారు? అలాంటి అమ్మాయి వెళ్ళేటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ ఏముందో తెలుసుకోవడానికి, అంతేగాని ప్రతిదానికి ఎక్స్రేకి వెళ్ళకూడదండి. అలాంటి అమ్మకి, శ్యామలా గారికి ఉన్నటువంటి దాంట్లో తప్పదు. అతనికి కూడా ఎక్స్రే తీస్తారు, తప్పదు. ప్రియులారా, ఆయనే ఎక్స్రే. పొరపాటు ఏమున్నదో ఆయన చూశాడు. ఆయనకు ఎక్స్రే అవసరం లేదు. ఆయన ఈ సమయంలో నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ జీవితమును పనిచేయుటకు ప్రేరేపించుటకు ఏ మందులు ఆయనకు అవసరము లేదు. అయ్యా, మన ప్రాణం, మన మనస్సు, మన ఆలోచనల్ని స్టిమ్యులేట్ అంటే ఉత్తేజపరచుటకు. మందు తాగి వాడికి ఎంత ఆనందం ఉంటుందో, కానీ మనకి దేవుడు నిత్య జీవమనిచ్చాడు. ఆయనే జీవము. ఆమేన్. ఆయనకు పరిహారములు అవసరం లేదు. కారణం ఏంటి? ఆయనే పరిహారం. ఆమేన్. ఆయన ఈ సమయంలో ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మృతుల్లో నుండి లేచాడు. మరియు ఆయనే ఎక్స్రే అని రుజువు చేశాడు. ఇంకొక పేరా చదివి నిలబడండి అందరూ. దేవుడు కాలమనే ప్రవాహం ద్వారా, ఏమండి, 2000 సంవత్సరముల క్రితం ఉన్న అదే దేవుడు ఇప్పుడు ఉన్నాడు. అప్పుడు సమాధి నుంచి గెలిచి లేచిన దేవుడు 2000 సంవత్సరములలో కాలమనే ప్రవాహం ద్వారా సరిగా ఆయన క్రిందకు
7 సంఘకాలముల్లోనూ చూస్తున్నాడు. పైనున్నది మాత్రమే చూచుడు కాదు, నీ హృదయములో నీవేం ఆలోచిస్తున్నావో ఆయనే ఎక్స్రే. కాబట్టి ఆయన నీ హృదయములో సహజాతీతమైన దాన్ని నేను చూచును. ఆయన నీ ఆలోచనలు చూచును. ఆమేన్. యేసు వారి ఆలోచనలు గ్రహించినట్లుగా కారణం ఏంటి? ఆయనే ఎక్స్రే. ఎక్స్రేల గురించి మాట్లాడాం. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవుని యొక్క ఎక్స్రే. ఆయన ఎక్స్రేగా ఉండడు మాత్రమే కాదు, ఆయన ఇంకా నిన్న నేడు నిరంతరం అంటే 7 కాలముల్లోనూ ఎప్పటి వరకు ఇంకా అదే విధముగా ఈ సమయంలోనూ ఆయన దేవుని యొక్క ఎక్స్రేగా ఉన్నాడు. ఆయన మీకు లోపల ఏ జబ్బు ఉందో చెప్తాడు. ఎందుకంటే ఎక్స్రే లోపల నీ ఆలోచనలు ఉందో చెప్తాడు. ఆయనకు తెలియను. ఆయనకు మిమ్మల్ని గూర్చి అంతా తెలియను. నీ గూర్చి నీకు తెలిసిన దానికంటే ఆయనకు మరి ఎక్కువగా తెలియను. దేవుడు ఈ కొద్ది మాటలను దీవించును గాక. 121వ కీర్తన మనము పాడుకుని మరి కానుకలు పడతా ఉండండి. మనము చివరి ప్రార్థన చేసుకుందాం. కొండల నాలో సహాయమెక్కడ నుండి వచ్చును? నాకు సహాయమెక్కడ నుండి? కొండల నాకు సహాయమెక్కడ నుండి? నాకు సహాయమెక్కడ నుండి? కొండల తాటు నాకలను కొండల తాటు నా కన్నులే వచ్చున్నాను. సహాయమెక్కడ నుండి వచ్చును? నాకు సహాయమెక్కడ నుండి? కొండల తాటు నా కన్నులెత్తుచున్నాను. నీ ప్రాణ చేయును ఆయన నీ ములను నిన్ను కాపాడు వాడు ఆయనే. కొండల తాటు నా కన్నులెత్తుచున్నాను. స్వీట్స్ స్టెఫన్ గారు తెచ్చింది. ఎక్కడ పెట్టు? నాకు సహాయమెక్కడ నుండి వచ్చును? కొండల తాటు నా కన్నులెత్తుచున్నాను. పాడువాడు ఇశ్రాయేలును కాపాడువాడు
పోడు ఎన్నడును కొనుకడు పోడు ఎన్నడును కొండల దాటున కాలునెత్తుచున్నాను నాకు సహాయమేక్కడ నుండి వచ్చును నాకు సహాయమేక్కడ నుండి వచ్చును కొండల పాటున హల్లెలూయా. చాలు ప్రియులారా, ప్రార్థించే ముందు మరి రౌతులపూడిలో మేము వెళ్ళినప్పుడు ఆ మహా వ్యతిరేకమైనటువంటి ఆ వాతావరణంలో మరి నిజంగా మన మాస్టర్ గారు పోయేసు గారు మరి అక్కడ సంఘానికి మా ఇల్లును అందంగా చేసుకుంటున్నాను, దేవుని మందిరానికి ఏమి ఇస్తానని నేను అనుకున్నానండి అని. అప్పుడు మరి 20,000 ఎన్నో నాకు తెలియదు. మరి ఆ కరెంటు లేనప్పుడు వాడే సాధనాన్ని రౌతులపూడిలో ఇచ్చినందువలన ఎంతో హాయిగా మరి మేము అనుభవించి మరి చక్కగా ఆనందించాము. మరి అక్కడే కాదు, వకలపూడిలో కూడా సంఘానికి నేను ఇద్దాం, ఎందుకంటే మరి నా నామం పేరట గిన్నెడి చన్నీళ్ళు ఇస్తే దాని ఫలితము పోగొట్టుకోరని దేవుడు చెప్పారు. కాబట్టి బుధవారం ఆదివారం చెప్పాం, కానీ మరి అందరూ ఉన్నప్పుడు చెప్పలేదు. మరి ఈరోజు ఈస్టర్ అనేటటువంటి ఆ యేసు సమాధుల నుండి లేచిన ఈ గొప్ప పండుగ శుభ సందర్భములు దేవుడు మన వాకలపూడి సంఘానికి ఆయన ఇన్వెస్టర్ మరి తెచ్చారు. అది ఇప్పుడు ఆంజనేయుని గురించే మనకి ఈ కష్టాలు తెలియట్లేదు. కరెంటు పోయినా మనకి చక్కగా మరి మేము తెల్లరగట్లు వచ్చినప్పుడు కూడా మరి కరెంటు ఉన్నా లేకపోయినా ఆలయంలో ఎప్పుడు కిందన్నా మేము బాధపడతాం, కానీ ఇక్కడ అన్ని కూడా చాలా బాగున్నాయి. కాబట్టి దేవుడు వారిని దీవించును గాక. అలాగే ఇక్కడ మరి ఈస్టర్ పండుగ శుభ సందర్భంగా మరి ఇంటి దగ్గర మనం ఏదో ప్రత్యేకమైన